హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు చెన్నా మసాలా కర్రీని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి సూపర్గా ఉంటుంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందుకోసము 1 కప్పు కాబూలీ శనగలను ఓవర్ నైట్ నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని మునిగేంత వరకు వాటర్ని వేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఉప్పు వేసి మూత పెట్టి 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసుకోవాలి. మిక్సీ జార్లో 1 కప్పు ఉల్లిపాయలను వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా 1 కప్పు టమాటా ముక్కలను, కొద్దిగా అల్లం ముక్కను వేసి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ పట్టుకోండి. స్టవ్ పైన కడాయిని పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 1 స్పూను జీలకర్రని వేసి అది వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బదులు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ప్యూరీని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికిన తర్వాత వేయించిన ధనియాల పొడి, పసుపు, కారము, వేయించిన జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ను వేసి కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మసాలా కాస్త ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 1/2 స్పూన్ వరకు చనా మసాలాను కానీ గరం మసాలాను కానీ వేసుకోండి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి అందులో వేసిన మసాలాలను తీసివేయాలి. శనగలు చాలా సాఫ్ట్గా ఉడకాలి. అలా ఉడికితేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. మసాలా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలింది. ఈ స్టేజ్లో ఉడికించుకున్న కాబూలీ శనగల్ని వాటర్తో సహా వేసి కొద్దిగా ఉప్పును వేసుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా కసూరి మేతిని వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత కొత్తిమీరని వేసి దించేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే చనా మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోను ఒకసారి చూసిన తర్వాత ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.